వేదిక ముందున్నటువంటి గ్రామ ప్రజలందరికీ శుభోదయ శుభాకాంక్షలు అండి. ఈరోజు మనము ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం మన జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి గ్రామ పంచాయతీ వారి ఆధ్వర్యంలో నిర్వహించే గ్రామ సభలో ఖాతా కేవైసీ అప్డేట్ల గురించి వివరించమని మాకు ఆదేశాలు వచ్చినాయి. పంచాయతీ కార్యదర్శులకు కానీ బ్యాంకు సిబ్బందికి కానీ. అసలు కేవైసీ అప్డేట్ అంటే ఏంటిది? మనందరికీ బ్యాంకులలో ఖాతాలు ఉన్నాయి. ఇక్కడైనా వేరే బ్యాంకులనైనా ఎక్కడైనా ఖాతాలు ఉన్నాయి. 2014లో మనం జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసినాం. మీ అందరికీ గుర్తుండే ఉండొచ్చు. జీరో ఖాతాలు, జన్ధన్ ఖాతాలు మనం ఓపెన్ చేసినాం. ఆ ఖాతాలు ఓపెన్ చేసి 10 సంవత్సరాలు అవుతుంది, అంతేనా? 2014, 15, 16 సంవత్సరాలలో ఓపెన్ చేసిన ఖాతాలు 10 సంవత్సరాలు అవుతుంది. మనం కస్టమర్లను 3 రకాలుగా విభజించుతాం. బ్యాంకులలో ఏ బ్యాంక్ అయినా 3 రకాలుగా విభజించుతాం. లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ కస్టమర్లు అని చెప్పి మనం రెగ్యులర్గా సేవింగ్స్ చేసుకునే వాళ్ళు లో రిస్క్, అంటే రైతులు కానీ చిన్న పొదుపులు చేసుకునే వాళ్ళు కానీ లో రిస్క్. మీడియం రిస్క్ అంటే ఇప్పుడు ఫర్టిలైజర్ షాపులు, పెట్రోల్ బంకులు, అట్లాంటివన్నీ మీడియం హై రిస్క్ కేటగరైజ్ చేస్తారన్నమాట. చేసినప్పుడు ఇప్పుడు ఈ లో రిస్క్ కస్టమర్లు ఏంటంటే వాళ్ళు 10 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ ఖాతాలలో వాళ్ళ కేవైసీ అప్డేట్ చేయించుకోవాలి. కేవైసీ అంటే మన ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఖాతా తీసి 10 సంవత్సరాలు అవుతుంది. మనం బ్యాంకుకి వెళ్తున్నాం, డబ్బులు తీసుకుంటున్నాం, వేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ మన ఆధార్ కార్డులలో ఫోన్ నెంబర్ మారుండొచ్చు, అడ్రస్ మారుండొచ్చు, ఇంటి పేరు మారుండొచ్చు, ఇంకేదైనా డీటెయిల్స్ మారుండొచ్చు. అటువంటి డీటెయిల్స్ మధ్యలో మారినప్పటికీ మన బ్యాంకులలో అవి అప్డేట్ చేయించుకోలేదు. అవి అప్డేట్ చేయించుకోకపోవడం వల్ల ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్, రీసెంట్గా మనము క్రాప్ లోన్స్ తీసుకుంటాం. అవి టైంకి రెన్యువల్ చేసుకున్నందుకు మనకు గవర్నమెంట్ నుంచి సబ్వెన్షన్ వస్తుంది, 3% మళ్ళీ రిటర్న్ వస్తుంది. అట్లాంటి కొంతమంది ఏం చేసిళ్ళు, ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉంది, మళ్ళీ రెన్యువల్ తర్వాత దాంట్లో మార్చుకున్నారు, ఆధార్ కార్డులలో డేట్ ఆఫ్ బర్త్ మార్చుకున్నారు. అట్లా మార్చుకోవడం వల్ల ఆ డీటెయిల్స్ అనే టాలీ కాక గవర్నమెంట్ నుంచి సబ్వెన్షన్ వాళ్ళకి మధ్యలోనే ఆగిపోయింది. అట్లా కాకుండా మనం రెగ్యులర్గా కేవైసీని అప్డేట్ చేసుకుంటా ఉంటే మన డీటెయిల్స్ ప్రాపర్గా బ్యాంకుల దగ్గర కానీ ఏదైనా ఆర్గనైజేషన్ దగ్గర ఉంటాయి. అట్లా మిస్ మ్యాచ్ అనేది జరగదు. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైనా బెనిఫిట్ మనకు అందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేవైసీ ప్రతి ఒక్కరూ అప్డేట్ చేయించుకోవాలి. అసలు అప్డేట్ చేయించుకోవడం అంటే ఏముంటుంది? ఏం లేదు, మీ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకోండి. బ్యాంకులో ఒక ఫామ్ ఉంటుంది. ఈరోజు కూడా మేము ఆ ఫామ్స్ ఇక్కడికి తీసుకొచ్చినాం. మీ ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చి, అంటే మేము ఇదే మారిన ఆధార్ కార్డు అడ్రస్ ఇదే అని చెప్పేసి ఒక సంతకం చేస్తే మేము మీ అకౌంట్లో ఆ డీటెయిల్స్ మార్చుతాం. అంతే, దానికి పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు. కేవలం ఒక ఫామ్ మీద సంతకం చేయాల్సిన అవసరం మాత్రమే ఉంటుంది. ఇంకో విషయం, మనందరికీ బ్యాంకులలో ఖాతాలు ఉంటున్నాయి, అంతేనా? కానీ ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఏదైనా పెన్షన్ డబ్బులు అవి పడంగానే వెంటనే తీసేసుకుంటున్నాం. అట్లా కాకుండా బ్యాంకులో సేవింగ్స్ చేసుకునే అలవాటు పెంచుకోండి. ఇప్పుడు బ్యాంక్ అయితే ఇప్పటికీ మనకు ఓపెన్ అయి ఉంటుంది. బ్యాంకులు బంద్ ఉన్నప్పటికీ మనకి ఏటీఎం కానీ లేకపోతే సిఎస్పి సెంటర్స్ కానీ అవన్నీ మనకు అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఏదైనా మనకి డబ్బులు పడ్డప్పుడు వెంటనే అవి మనం మళ్ళీ రిటర్న్ అయితే ఏం పోవు కదా, గవర్నమెంట్ డబ్బులు మళ్ళీ రిటర్న్ అయితే ఏం పోవు. కాబట్టి ఖాతాలలో ఉంచుకొని మనకు అవసరం ఉన్న కొద్దీ వాడుకునే ప్రయత్నం చేసుకోండి. ఇంకొకటి, మన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీసెంట్గా ఎలక్షన్స్ అప్పుడు కూడా ఖాతాలు కావాలంటే మనం వెంటనే ఓపెన్ చేసి ఇచ్చినాం తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో, అంతేనా? చాలా మందికి మనము అప్పుడు ఎలక్షన్స్ అయినప్పుడు ఆల్మోస్ట్ 120 అకౌంట్స్ ఓపెన్ అయినాయి మన బ్యాంకులో. అవి కాకుండా మన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ డిజిటల్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాం. దిశ టీజీబీ అనే యాప్ ఉంటుంది, దాంట్లో లాగిన్ అయ్యి మనం బ్యాంకుకి రావాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గరనే కూర్చొని మన ఆధార్ కార్డు, పాన్ కార్డు డీటెయిల్స్ దాంట్లో ఎంటర్ చేస్తే మనకు వీడియో కాల్ వస్తుంది. దాంట్లో మన పేరు, మన ఇంటి అడ్రస్ చెప్పగానే మనకు వెంటనే అకౌంట్ నెంబర్ వచ్చేస్తుంది. మీరు బ్యాంకుకి రావాల్సిన అవసరం కూడా లేదు. దాంట్లోనే ఏటీఎం కార్డు వస్తుంది, దాంట్లోనే మీకు చెక్ బుక్ కూడా వస్తుంది, ఇంటికి ఆటోమేటిక్గా వస్తుంది. బ్యాంకుకి వచ్చి క్యూలో నిల్చొని మీరు చేయాల్సిన అవసరం లేదు, అంతా డిజిటల్ అయిపోతుంది. కాబట్టి అట్లాంటివి మనం ఉపయోగించుకోవాలి. అవి కాకుండా మనకు కొన్ని మనది గవర్నమెంట్ బ్యాంకు కాబట్టి కొన్ని తక్కువ ప్రీమియానికి మనం డబ్బులు చెల్లించకుండా జీరో ఖాతాలు అట్లాంటివి గవర్నమెంట్ మనకు అందిస్తూ ఉంటుంది. మనది గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి ఉదాహరణకు జీరో ఖాతాలు, ఇంకా జీవన్ జ్యోతి బీమా యోజన అని చెప్పేసి సంవత్సరానికి కేవలం 436 రూపాయలు మాత్రమే ఉంటాయి. మనకు మే జూన్లో కట్టుకున్నట్టయితే 436 రూపాయలు, డిసెంబర్లో అయితే ఇంకా తక్కువ ప్రీమియం పడుతూ ఉంటుంది అన్నట్టు. 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో వయసు ఎంత ఉన్నా పర్లేదు, మనకు 18 ఉన్నా 50 ఉన్నా ఒకటే రకమైనటువంటి ప్రీమియం, ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు అన్నట్టు. వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి మనకు నార్మల్గా బయట ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఎక్కువ ప్రీమియం పడుతుంది. అట్లా కాకుండా ఎంత వయసు ఉన్నా కానీ
మనకి 430 రూపాయలతోటి సహజంగా మరణించినట్టయితే, అంటే ఆరోగ్యం బాగాలేకుండానో లేకపోతే ఇంకేదన్నా మరణించినట్టయితే కుటుంబానికి మనం 2 లక్షలు ఇస్తాం. మన ఊర్లో, మన జిల్లాల గ్రామంలో నేను వచ్చినప్పటి నుంచి, నేను డిసెంబర్ 2024లో వచ్చిన, నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ 6 క్లెయిమ్లు అందించినాం. 6 కుటుంబాలకు 2 లక్షల క్లెయిము, అంటే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోతే 2 లక్షల క్లెయిమ్లు నేను వచ్చినప్పటి నుంచి 6 క్లెయిమ్లు ఇప్పించినాం. అదే కాకుండా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది, 1000 రూపాయలు. యాక్సిడెంటల్గా మనకి ఏమన్నా అయితే, అంటే ట్రాక్టర్ కింద కానీ లేకపోతే ఇంకేదైనా యాక్సిడెంటల్గా తాడి చెట్టు మీద నుంచి పడ్డా కానీ అట్లా ఏమన్నా యాక్సిడెంటల్గా అయితే కుటుంబానికి 20 లక్షలు వస్తుంది. మేము ఒక కుటుంబానికి చేయించినాం. వాళ్ళు చేయించినప్పుడు వాళ్ళు ఫస్ట్ రిజెక్ట్ అంటే ఎందుకు చేసిళ్ళు అంటే చిన్న వయసు అతను 35 సంవత్సరాలు, వాళ్ళ భార్యకు 29 ఏమో ఉంటే, ఒక చిన్న బాబు, సంవత్సరం బాబు. ఫస్ట్ క్రాప్ లోన్ ఇచ్చినప్పుడు, మేము క్రాప్ లోన్ ఇచ్చినప్పుడు ప్రతి మనిషికి ఖచ్చితంగా మేము ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంటాం. ఎందుకు చేసేది సార్, నాకు 1000 రూపాయలు ఉంటే నాకు ఇంట్లో వేరే ఏదైనా వచ్చేది, నా కొడుకు పనికి వచ్చేది కదా, డ్రెస్ కొనుక్కునేటోని కదా, అది ఇదని మాట్లాడి మాతోటి కూడా వాదన పెట్టుకొని వెళ్ళింది. ఆ తర్వాత దురదృష్టవశాత్తు అతను ట్రాక్టర్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి 20 లక్షలు ఇచ్చి అదే బాబు మీద మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాం. వాళ్ళకి ఎంతో కొంత, నెలకు ఎంతో కొంత ఆదాయం అయితే వస్తుంది కదా. ఇప్పుడు మనం నార్మల్గా మనం ఏమనుకుంటాం, నేను ఉన్నా కదా, అన్ని మంచిగా ఉన్నాయి కదా, నాకేం కాదు, నాకు ఇప్పుడు ఈ పైసలతో నాకు ఏం అవసరం ఉన్నది, నాకు 1000 రూపాయలు ఫస్ట్ వస్తే నాకు ఏదైనా ఇంట్లో ఖర్చులు వెళ్తాయి అన్న ఆలోచనలే పోతుంది. మనం ముందు మనకి మన మనస్తత్వం ఎట్లా ఉంటుంది అంటే, మనం నెగిటివ్ ఎప్పుడు ఆలోచించాం, అంత పాజిటివ్గానే ఉంటాం. కానీ అప్పుడప్పుడు మనం దాన్ని కూడా ఆలోచించుకోవాలి. మనం లేనప్పుడు మన పరిస్థితి, మన కుటుంబ పరిస్థితి ఏంటిది అనేది ఆలోచించుకొని అందరూ తప్పకుండా ఇన్సూరెన్స్లు చేసుకోవాలి. నేను మన పాలక వర్గాన్ని కూడా కోరుతున్నా, వార్డు మెంబర్లు అందరూ మన బ్యాంకులో ఖాతాలు తీసుకొని అందరూ మీరు ఇన్సూరెన్స్ చేయించుకొని, మన సిబ్బంది ఉంటారు కదా, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్లు చేసుకోమని వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళకు కూడా కొంత అవగాహన కలుగుతుంది. దానికి 7% మిత్తి పడుతుంది, అంటే 7% అంటే 60 పైసలు మిత్తి పడుతుంది. టైంకి రెన్యువల్ చేసుకున్నాం. ఇప్పుడు ఇవాళ ఉంది, వచ్చే సంవత్సరం ఈ డేట్లో మళ్ళీ రెన్యువల్ చేసుకుంటే 60 పైసలలో మళ్ళీ ఒక 20 పైసలు మనకు రిటర్న్ వస్తుంది. 40 పైసలు మాత్రమే పడుతుంది. కానీ మనం ప్రాపర్గా ఉపయోగించుకుంటే దాని అంత బెనిఫిట్ ఇంకొకటి ఉండదు. అవి కాకుండా మనం మహిళా సంఘ రుణాలు ఇస్తున్నాం. ఏదైనా కిరాణా షాప్, ముద్రా షాప్, ఏదైనా ముద్ర లోన్లు కానీ ఏదైనా ఇంకా కిరాణా షాప్కి కావాలనుకుంటే కూడా వాటికి కూడా మనం రుణాలు ఇస్తున్నాం. ఇంకా బ్యాంకు సేవని చెల్లెళ్ళ గ్రామం వాళ్ళు ఇంకా ఎక్కువ ఉపయోగించుకొని బ్యాంకుతో పాటు మీరు అందరూ అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నూతన పాలక వర్గం మా బ్యాంకుకి ఎప్పటికీ సహకారం అందిస్తుందని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.